నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ ఏమిటంటే బండి సాయి భగీరథ్. ఈ సాయి భగీరథ్ ఎవరంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు. ఈ సాయినాథ్ను బీఆర్ఎస్ వెంటబడుతోంది. ఎందుకు? అతన్ని అరెస్ట్ చేయాలని, అతన్ని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, కోర్టులో పెట్టి రిమాండ్కి పంపించాలని ఒకటే గోల్ చేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్లతో బండి సంజయ్ మీద విరుచుకుపడుతున్నాడు, బండి సాయినాథ్ మీద విరుచుకుపడుతున్నాడు. అలాగే రేవంత్ ప్రభుత్వం మీద కూడా నానా ఆరోపణలు చేస్తున్నారు. అలాగే తెలంగాణ రక్షణ సేన అధినేత రేవంత్ ప్రభుత్వాన్ని తప్పుపడుతోంది. అలాగే బీఆర్ఎస్ మహిళా విభాగము, బీఆర్ఎస్ విద్యార్థి విభాగము, యువజన విభాగము అన్నీ ఒక్కసారిగా చుట్టూతో కమ్ముకుంటున్నాయి. ఎందుకు? గడిచిన 12 సంవత్సరాలుగా చూస్తే బీఆర్ఎస్ వైపు నుంచి బీజేపీ మీదకి ఈ స్థాయిలో ఎప్పుడూ దాడి జరగలేదు. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు జరుగుతోంది? కఠినమైన శిక్షలు విధించాలన్నంత పట్టుదల, అంత అగ్రెసివ్గా బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు ప్రతిరోజు అంటే దీనికి కారణము బండి సంజయ్. బండి సంజయ్ మొట్టమొదటి నుంచి కూడా కేసీఆర్ టార్గెట్గా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిరోజు బీఆర్ఎస్ను, కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు, విమర్శలు చేయని రోజంటూ లేదు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా తన టార్గెట్ అంతా కూడా కేసీఆరే. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా బండి సంజయ్ ఇంత స్థాయిలో ఎప్పుడూ నిప్పులు జరగలేదు. ప్రతి చిన్న అంశాన్ని పెద్దదిగా చూపించి కేసీఆర్ని టార్గెట్గా చేసి ఎట్లా పడితే అట్లా దాదాపు ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా ఆడుకునేవాడు అధికారంలో ఉన్నప్పుడు. అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా బండి సంజయ్ ప్రధాన టార్గెట్ కేసీఆర్గానే ఉన్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేస్తోంది. బీఆర్ఎస్ని కనుక దెబ్బ కొట్టకపోతే తెలంగాణలో బీజేపీ ఎదుగుదల సాధ్యం కాదు అన్నది బండి సంజయ్ సూత్రం. అది అందుకని ఎట్లయినా సరే కేసీఆర్ను, బీఆర్ఎస్ను వీకెన్ చేయడం ద్వారా బీజేపీని బాగా బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలన్నది బండి సంజయ్ వ్యూహం. ఇది పార్టీ వ్యూహమా లేకపోతే బండి సంజయ్ సొంతంగా పెట్టుకున్న టార్గెటా అన్నది పక్కన పెట్టేస్తే ప్రతిరోజు జరుగుతున్నది ఏమిటంటే కేసీఆర్ని టార్గెట్ చేసుకుంటూ బండి సంజయ్ రెచ్చిపోతున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ అంటే పెద్దసారి ఎట్లాగో ఫామ్ హౌస్లో నుంచి బయటకు రావరు, ఆయన ఎవరితోనూ మాట్లాడరు. ఓడి దగ్గర నుంచి 200 సంవత్సరంగా అసలు బయట ప్రపంచాన్ని చూసింది లేదు. ఏదో పార్టీ కార్యక్రమాలకు రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అంతే తప్ప ఎవరి గురించి ఎక్కడ మాట్లాడింది లేదు. ఇక మాట్లాడుతున్నది ఎవరంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి కీలక నేత హరీష్ రావు, ఇట్లాంటి వాళ్ళే. వీళ్ళు బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నా కూడా అది పెద్దగా ప్రభావం కనబడటం లేదు ఎక్కడ కూడా. బండి సంజయ్ ఏమో కేసీఆర్ని టార్గెట్ చేస్తుంటే కేటీఆర్ ఏమో బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ బండి సంజయ్ స్థాయి ముందు కేటీఆర్ను నిలబడలేకపోతున్నారు. అందువల్ల వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా కూడా బండి సంజయ్ పట్టించుకోవటం లేదు. దట్టు ఉత్తర తెలంగాణలో అంటే ఈ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో బీఆర్ఎస్ కొంచెం క్రమంగా వీక్ అవుతోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది నేతలను బీజేపీ తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. దానికి బండి సంజయ్యే ప్రధాన కర్తగా చెప్పుకోవాలి. నియోజకవర్గాలు, జిల్లాలన్నీ తిరుగుతూ బీఆర్ఎస్ ఎక్కడైతే వీక్గా ఉందని తను గ్రహించాడో అక్కడంతా కూడా పార్టీని బలోపేతం చేసేందుకు వివిధ పార్టీల వాళ్ళందరినీ బీజేపీలోకి చేర్చుకుంటూ బండి సంజయ్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ను లేవకుండా దెబ్బ కొట్టగలిగితే చాలా నియోజకవర్గాల్లో అంటే 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తాయి అన్నది బండి సంజయ్ ప్లాన్. అందుకనే తను ఎలాగూ కరీంనగర్ ఎంపీ కాబట్టి ఆ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ దృష్టి పెట్టాడు బండి సంజయ్. దీన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. అలాగని బండి సంజయ్ని ఆపను కూడా లేకపోతుంది. బండి సంజయ్ని ఆపలేక, ఆయన్ని కంట్రోల్ చేయలేక, ఆయన మీద చేస్తున్న ఆరోపణలు, విమర్శల దాడిని ఆయన పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో బీఆర్ఎస్కి ఒక రకంగా అర్థం కాని పరిస్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలోనే
బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ఒక కేసులో తగులుకున్నాడు. ఒక మైనర్ బాలిక ఒక కంప్లైంట్ ఇచ్చింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 8వ తేదీన భగీరథ్ మీద ఒక కేసు పెట్టింది. భగీరథ్ తన మీద లైంగిక దాడి చేశాడని, తనకు డ్రగ్స్ ఇచ్చాడని, తనకు మద్యం తాగించాడని, తను నానా రకాల హింసలు చేశాడు కాబట్టి తన మీద చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 8వ తేదీన కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పోలీసులు భగీరథ్ మీద పోక్సో కేసు పెట్టారు. ఎప్పుడైతే తన మీద పోక్సో కేసు నమోదైందని తెలుసుకున్నాడో భగీరథ్ కూడా కరీంనగర్లో ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మ మీద హనీ ట్రాప్, డబ్బుల కోసం బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ అనే ఆరోపణలతో తను ఒక కేసు పెట్టాడు. సరే, ఇక్కడ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏమో భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైంది. భగీరథ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కరీంనగర్ పోలీసులు అమ్మాయి వాళ్ళ అమ్మ పైన కేసులు, హనీ ట్రాప్ కేసులు పెట్టారు వాళ్ళు. ఈ కేసులు ఇట్లా నడుస్తుండగానే 10వ తేదీన ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో మాట్లాడారు. కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా ప్రధానమంత్రి చేశారు. దాదాపు ఒక 4 గంటల సేపు నరేంద్ర మోదీ హైదరాబాదులో ఉన్నారు. ఆయన ప్రోగ్రాం ఆద్యంతం బహిరంగ సభతో కలిపి బండి సంజయ్ పక్కనే ఉన్నారు. కేంద్ర హోంమంత్రి కాబట్టి పక్కనే ఉంటారు, సహజం అది. దీన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది. కొడుకు మీద పోక్సో కేసు నమోదయ్యి ఉన్నప్పుడు తండ్రిగా పోలీసులకు సహకరించామని లేదా పోలీసులు లొంగిపోమని కొడుకుకు చెప్పాల్సినటువంటి బండి సంజయ్ ఆ విషయాలన్నీ పట్టించుకోకుండా ప్రధానమంత్రితో ఎలాగ ఉంటారు, కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారు అని బీఆర్ఎస్ గోల మొదలుపెట్టింది. తన హోదాను ఉపయోగించుకుని అధికార దుర్వినియోగంతో కొడుకును తనే దాచేసి పోలీసులకు సహకరించకుండా బండి సంజయ్ అడ్డుకుంటున్నాడు అనే ఆరోపణలతో గడిచిన దాదాపు ఒక 5-6 రోజుల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిరోజు ఏదో ఒక గోల చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట పోలీస్ స్టేషన్ ముందో, లేకపోతే బీఆర్ఎస్ నేతల దగ్గర, లేకపోతే పోలీస్ స్టేషన్ ముంపో ఎక్కడో ఒక చోట ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇంత అగ్రెసివ్గా టార్గెట్ చేయడం వెనుక బండి సంజయ్యే టార్గెట్ అనేది అర్థమైపోతోంది. ఇంతకాలానికి బండి సంజయ్ వాళ్లకు ఎక్కడ దొరకలేదు. అలాంటిది 12 ఏళ్లలో బండి సంజయ్ని కార్నర్ చేయడానికి కొడుకు భగీరథ్ మీద ఉన్నటువంటి పోక్సో కేసు బీఆర్ఎస్కు అచ్చి వచ్చింది. అందుకని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ వాళ్ళు ఈ పోక్సో కేసును బండి భగీరథను అడ్డం పెట్టుకుని బండి సంజయ్ మీద టార్గెట్గా ప్రతిరోజు ఆందోళనలతో రెచ్చిపోతున్నారు. మరి నిన్న బుధవారం మధ్యాహ్నం 2 గంటలకి పేట్ బషీరాబాద్లో పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ లొంగిపోవాలి, సిట్ విచారణకు హాజరవ్వాల్సింది, అయితే హాజరు కాలేదు. ఈ నెల 15వ తేదీ అంటే రేపు పోలీసులకు తాను సరెండర్ అవుతానని, తన మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ నిరాధారమని తాను నిరూపించుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించేందుకే తాను 2-3 రోజులు గడువు అడిగానని, ఆధారాలన్నీ తనకు దొరికాయని, కాబట్టి తానే స్వచ్ఛందంగా వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోతాను, సిట్ విచారణకు సహకరిస్తాను అని ఒక లేఖ రాశాడు భగీరథ్. అయితే పోలీసులు ఆ లేఖను పట్టించుకోవటం లేదు. ఎందుకు? పోక్సో కేసులో ఎవరైనా సరే నమోదైన నిందితుడిని ఖచ్చితంగా పోలీసులు ఎంబటి అరెస్టు చేయాల్సిందే. ఇప్పటి వరకు పోలీసులు అదే చేశారు. అయితే భగీరథ్ విషయంలో మాత్రమే దీనికి కొంత మినహాయింపు వచ్చినట్టుగా అనిపిస్తోంది. అందుకనే బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకటే కాబట్టి ఇద్దరు కలిసి భగీరథను కాపాడుతున్నారు అని గట్టిగా ఆరోపణలు చేస్తున్నారు. ఇతరుల మీద ఎవరి మీదైనా సరే పోలీసులు పోక్సో కేసు పెడితే ఎంబటే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు భగీరథను మాత్రం 5-6 రోజులైనా కానీ ఎందుకు అరెస్టు చేయలేదు అని వాళ్ళ ప్రశ్నకు ఇటు ప్రభుత్వం కానీ అటు బండి సంజయ్ కానీ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ విషయంలో ఏం సమాధానం చెప్పాలో తెలియక, ఎలా సమర్థించుకోవాలో తెలియక బీజేపీ కూడా దూరంగా ఉంటుంది. ఇదే విషయం మీద పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఈ బండి
భగీరథ మీద పోక్సో కేసు అది వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని సింపుల్గా తప్పుకున్నారు. ఏ లీడర్ కానీ, అంటే సహచర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఎవ్వరు కూడా భగీరథ మీద ఉన్న పోక్సో కేసు గురించి మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఈ కేసును చూసి చూడనట్టుగా వదిలేశాడు. మీడియా ప్రస్తావించగానే, బీఆర్ఎస్ ఆరోపణలు చేయగానే వెంబటే రియాక్ట్ అయ్యి సిట్ వేస్తున్నాము, స్పీడ్గా యాక్ట్ చేయండి అని ఒక ఆదేశం అయితే ఇచ్చేశాడు రేవంత్ రెడ్డి పోలీసులకు. అయితే అప్పటి నుంచి భగీరథ అబ్స్కాండ్లోనే ఉన్నాడు. హైదరాబాదులో బండి సంజయ్, బండి భగీరథుల పోస్టర్లు పెట్టేసి అబ్స్కాండింగ్ అని హైదరాబాదులో ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు కూడా వెలిసాయి. అయినా కానీ గవర్నమెంట్లో చల్లం లేదు. బండి సంజయ్ కూడా మాట్లాడటం లేదు. తన కొడుకు నిర్దోషి అనే చెప్తున్నాడు కానీ పోలీసులకు సహకరిస్తాడు, పోలీసుల ముందు లొంగిపోతాడు అన్న మాట మాత్రం మాట్లాడటం లేదు. దీన్ని ఒక సెంటిమెంట్గా అడ్వాంటేజ్ తీసుకోవాలని బండి సంజయ్ ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వము బండి సంజయ్ ఒకటే కాబట్టి భగీరథను కాపాడుతున్నారనే ఆరోపణలతో బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఏది ఏమైనా కానీ కొడుకు పోక్సో కేసులో ఇరుక్కోవడంతో దాన్ని అడ్డం పెట్టుకుని బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చిపోతున్నారనేది మాత్రం వాస్తవం. ఈ మొత్తం మీద రేపు ఏం జరుగుతుంది అన్నది ఆసక్తి పెరిగిపోతోంది తెలంగాణలో. భగీరథు ఎటువంటి ఆరోపణలు తను ఎదుర్కొంటున్నాడు, దానికి తగ్గట్టుగా ఎటువంటి ఆరోపణలన్నీ తప్పని నిరూపించుకుంటాడు, రేపు ఏమన్నా అసలు పోలీసులకు లొంగిపోతాడా లేదా, ఈలోపు పోలీసులే భగీరథను అరెస్ట్ చేస్తారా అనేటువంటి అంశాలు బాగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రేపు మధ్యాహ్నానికి ఏ సంగతి తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.